నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దారుణమైన ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచానికి పెద్ద శాపంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలను పక్కన పెట్టి ఏకపక్షంగా ఆయన ఆడుతున్న ఈ వాణిజ్య ఆట చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒక పిచ్చివాడు గొడ్డలితో విరుచుకుపడుతున్నట్టే కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ దేశంతోనూ లేనంత సాన్నిహిత్యం ఉన్న పొరుగు దేశం కెనడాపై హఠాత్తుగా 50% నిరంకుశ సుంకాలు విధించడం ట్రంప్ తీవ్రమైన ఆర్థిక ఉన్మాదానికి అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి అనుబంధమున్న మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను బొందపెడుతూ ఆయన వేస్తున్న పిచ్చి అడుగుల వల్ల ఇప్పుడు ప్రపంచ సప్లై చైన్ కుప్పకూలే ప్రమాదంలో పడిపోయింది. అమెరికా దూకుడు కెనడా కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటూ బదులిచ్చింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ అత్యవసరంగా మీడియా ముందుకు వచ్చి వాషింగ్టన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా విధించిన ప్రతి డాలర్ సుంకానికి డాలర్తోనే బదులు తీర్చుకుంటామని ఆయన చాలా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అమెరికా అక్రమంగా విధించిన పన్నులకు తగ్గట్లుగానే కెనడా సైతం 27.6 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త ఆర్థిక యుద్ధంలో భాగంగా కెనడా పరిశ్రమల శాఖ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్స్ షాంపెయిన్ 700కు పైగా సుమారు 893 రకాల అమెరికా ఉత్పత్తుల జాబితాను విడుదల చేశారు. ఇందులో 15%, 25% నుంచి గరిష్టంగా 50% వరకు కౌంటర్ టారిఫ్లు ఉంటాయని వెల్లడించారు. కెనడా విధించిన ఈ ప్రతీకార సుంకాల్లో నిత్యం ప్రజలు వాడే వేలాది రకాల ఉత్పత్తులు ఉన్నాయి. 25% సుంకాలు కేటగిరీలో గృహోపకరణాలు, జున్ను సహా వివిధ రకాల పాల ఉత్పత్తులు, చేపలు, ఇతర సముద్ర ఆహారాలు ఉన్నాయి. ఇక కెనడియన్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన ఉక్కు, అల్యూమినియం వస్తువులతో పాటు ఫర్నిచర్, దుస్తువులు, ప్రింటింగ్, పేపర్, పల్ప్, ఎలక్ట్రానిక్ విడిభాగాలపై కూడా ఏకంగా 50% భారీ ప్రతీకార సుంకాలను ప్రకటించారు. సెప్టెంబర్ 8 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కెనడా స్పష్టం చేసింది. ఈ ఘర్షణ కేవలం రెండు దేశాల ప్రభుత్వాల మధ్య పగలా మారడమే కాకుండా ఇరు దేశాల్లోని కోట్లాది మంది వినియోగదారులపై నిత్యావసర ధరల భారాన్ని పెంచే ప్రమాదం తెచ్చిపెట్టింది. ఇరు దేశాల మధ్య నెలల తరబడి సాగిన వాణిజ్య చర్చలు అర్థాంతరంగా విఫలం కావడమే ఈ తీవ్ర ఉద్రిక్తతకు ప్రధాన కారణం. అర్ధరాత్రి వరకు సాగిన సుదీర్ఘ చర్చల సమయంలో అమెరికా పక్షం నుంచి కొన్ని ఊహించని, ఆమోదయోగ్యం కాని షరతులు వచ్చాయని ప్రధాని మార్క్ కార్నీ వివరించారు. అమెరికా కెనడా నుంచి చాలా ఎక్కువ ఆశిస్తూ తమకు ఇచ్చే ప్రతిఫలం మాత్రం చాలా తక్కువ ఉందని కార్నీ మండిపడ్డారు. ఇతర ప్రపంచ దేశాలతో కెనడా చేసుకునే స్వాతంత్ర వాణిజ్య ఒప్పందాలపై పరిమితులు విధించాలని అమెరికా ప్రయత్నించిందని, ఇది తమ దేశ సార్వభౌమత్వానికే సవాలు అని ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు కెనడాలోని ఫ్రెంచ్ భాష ప్రాధాన్యత కలిగిన క్యూబెన్ ప్రాంతం, కల్చర్, స్థానిక భాషా రక్షణ నిబంధనలపై కూడా అమెరికా అనుచిత వ్యాఖ్యలు చేసిందని, అందుకే చర్చలను నిలిపివేసి తమ రాయబారులను వాషింగ్టన్ నుంచి వెంటనే వెనక్కి రప్పించామని చెప్పారు. అయితే వైట్ హౌస్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ కెనడాపై నిందలు వేసింది. దశాబ్దాలుగా కెనడా ఉచితంగా అమెరికా మార్కెట్ ప్రయోజనాలను పొందుతూ తమ దేశాన్ని దోచుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. కెనడా తమ అమెరికన్ రైతుల ఉత్పత్తులపై ఎన్నాళ్లు భారీగా నిరూపించలేని పన్నులు వేసిందని, ఇకపై ఆ ఆటలు సాగవని హెచ్చరించారు. కెనడా ఒక ప్రత్యేక దేశంగా ఉంటూనే అమెరికాలోని ఒక రాష్ట్రం పొందే హక్కులను పొందాలని ఆశిస్తోందని విమర్శించారు. 1930 నాటి తీవ్ర సంక్షోభ కాలపు చట్టం సెక్షన్ 338ను ఉపయోగించి అమెరికా ఈ టారిఫ్లు విధించింది. కెనడా పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కార్లు, ఇతర వాహనాలపై పన్నులను మరింత పెంచుతామని బెదిరించింది. ఈ టారిఫ్ వార్ వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కెనడా తన మొత్తం ఎగుమతుల్లో సుమారు 73% ఒక్క అమెరికాకే పంపుతోంది. అమెరికా విధించిన 50% సుంకాల వల్ల కెనడాకు చెందిన విస్కీ, కలప, మొబైల్ భాగాలు, ఫర్నిచర్ వంటి వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయి డిమాండ్ పడిపోతోంది. దీనివల్ల స్థానికంగా ప్లాంట్లు మూతపడడం, నిరుద్యోగం పెరగడం, అనేక చిన్న రంగాలు దివాళా తీయడం వంటి సంక్షోభాలు రావచ్చు. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి తమ దేశీయ వ్యాపారాలు, కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ కెనడియన్ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా సైతం ఈ సుంకాల దెబ్బ నుంచి తప్పించుకోలేదు. అమెరికాలోని పౌరులకు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ప్రాసెస్డ్ గూడ్స్ ధరలు గణనీయంగా పెరిగిపోనున్నాయి. అమెరికా బిజినెస్ రౌండ్ టేబుల్ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తమ దేశంలోనే ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా ఆటోమొబైల్, డిఫెన్స్ రంగాలు కెనడా వేసే రిటాలియేటరీ పన్నుల వల్ల దెబ్బతింటాయి. కెనడా తన డిఫెన్స్ ఆర్డర్లను యూరప్ దేశాలకు మళ్లించే ఆలోచనలో పడింది. భవిష్యత్తులో అమెరికాపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని గ్రహించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ తమ వాణిజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అమెరికా స్థానంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆసియా, చైనా మరియు గ్లోబల్ సౌత్ దేశాలతో కొత్త వాణిజ్య సంబంధాలను కుదుర్చుకోవడానికి పర్యటనలు చేస్తున్నారు. కెనడా ఎగుమతులు ఇప్పటికే అమెరికా మినహా ఇతర దేశాలకు పెరగడం సానుకూల అంశం. అయినప్పటికీ పక్కనే ఉన్న అతిపెద్ద మార్కెట్ను రాత్రికి రాత్రే మరొక దాంతో రీప్లేస్ చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఒకరిపై ఒకరు పన్నుల అస్త్రాలను విసురుకుంటున్న ఈ వాణిజ్య సమరం ఇరు దేశాల ఆర్థిక సంబంధాలనే కాకుండా ప్రపంచ సరఫరా వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో పొరుగు దేశాల మధ్య పెరిగిన ఈ పన్నుల గొడవలు ఎప్పుడు బద్దలవుతాయో, శాంతియుత చర్చలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో అనేది వేచి చూడాల్సిందే.